వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యగా కొత్తగా ట్రెండ్ గా అమలవుతున్న ఒక విషయాన్ని గురించి మనం చర్చించుకోబోతున్నాం. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయినట్టు కొంతమంది వాదనలు. అయితే దానిలో భాగంగా కొంతమంది ఇండ్ల ధరలు రాక, ఫ్లాట్ల ధరలు రాక ఏం చేస్తున్నట్టే కొత్తగా లక్కీ డ్రా స్కీమ్ లను పెట్టడం జరుగుతుంది. ఈ మధ్యన మన పోయిన దసరాకి, దీపావళికి చూసినాం. 100 రూపాయలు కడితే అంటే డ్రా సిస్టమ్ లో లక్కీ డ్రా తీసి దాంట్లో కిలో మటను, లేకపోతే ఓ ఫుల్ బాటిల్, ఓ యాటపోతు, ఇట్లా ఆ టైప్ లా లక్కీ డ్రాలు. ఆ తర్వాత బైక్ ఎవరైతే 1000 500 2000 1000 కడితే బైక్ డ్రా, లక్కీ డ్రాలు, లేకపోతే ఇట్లా మొదలు లక్కీ డ్రాలు చేస్తున్నప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ తోని ఇది కూపన్లు చూస్తున్నాం కదా. 500 రూపాయలు విలువైన కూపన్లు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనండి. 108 గదుల ఫ్లాట్, సింగిల్ బెడ్రూమ్, ఎక్కడ మైబాద్ జిల్లా గుంజేడు. చూసారు కదా. నెక్స్ట్ ల్యాండ్ లక్కీ డ్రా. డోర్నకల్ దర్గా ఎదురుగా మాజీ ఎంపీపీ శివాజీ గారి ఇంటి ఆవరణలో నా ఫ్లాట్ కలదు. కూపన్ 500 రూపాయలు, స్థలం విలువ 5 లక్షలు. లక్కీ డ్రా 12/1/2026 7 గంటలకు. ఇట్లా నియమ నిబంధనలు కూడా. నెక్స్ట్ లక్కీ డ్రా సిస్టమ్ అనేది బాగా నడుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ లక్కీ డ్రాలు అనేది నిషేధించబడ్డాయి. దానికి బెస్ట్ ఉదాహరణ మనం ఇప్పుడు చూసుకునబోతున్నాం. మీరు గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. చూడండి, తెలంగాణ లాటరీ చట్టం 1968 మరియు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం పరిశీలన, ప్రవేశానికి చెల్లింపు మరియు అవకాశంతో కూడిన ప్రైవేట్ లాటరీలు మరియు లక్కీ డ్రాలు తెలంగాణలో నిషేధించబడ్డాయి మరియు చట్ట విరుద్ధం. తెలంగాణ రాష్ట్రంలో ఈ యాక్ట్ ప్రకారం 1968, 1974 ప్రకారం ప్రైవేట్ లాటరీలు మరియు లక్కీ డ్రాలు. ఇక్కడ చూసారు కదా, క్వశ్చన్ మార్కింగ్ చూద్దాం. చూసారు కదా, 1968 గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం పరిశీలన, ప్రైవేటు లాటరీలు మరియు లక్కీ డ్రాలు నిషేధించబడ్డాయి. ఇది మరియు చట్ట విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం లాటరీలు ఒక రకమైన జూదంగా పరిగణిస్తుంది. సో ఇది జూదంగానే పరిగణిస్తుంది. ఇది సాధారణంగా నిషేధించబడింది. ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో నిషేధించబడ్డ యాక్ట్ ప్రకారం ఇది ఒక జూదంగా పరిగణించబడుతుంది. చట్ట విరుద్ధం కూడా. అయితే ఇలా చాలా మంది తెలుగు ఏం మాట్లాడుతుంటే మరి లక్కీ డ్రాలు మన వైన్ షాప్ టెండర్లప్పుడు లక్కీ డ్రా తీయలేదా, అది చట్ట విరుద్ధం కాదా, అది కాదా అని నీతులు చెప్తారు. దానికోసం కూడా అయితే మద్యం దుకాణ లైసెన్సుల కోటం కేటాయింపు వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్వహించే కొన్ని లక్కీ డ్రాలు పరిపాలన విధానంగా అనుమతించబడతాయి. పరిపాలన విధానం కోసం అనుమతించబడ్డాయి తప్ప ఇది రూల్ కాదు అని చెప్పడం జరుగుతుంది. నిషేధంపై కీలక అంశాలు. ప్రైవేటు లాటరీలు, లక్కీ డ్రాలు, బహుమతి గెలుచుకునే అవకాశం కోసం పాల్గొన్న డబ్బు చెల్లించే ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహించే ఏదైనా పథకం చట్ట విరుద్ధం. చూస్తున్నాం కదా, చట్ట విరుద్ధం. ఆన్లైన్ జూదం, బెట్టింగ్ 1976 రమ్మీ, పోకర్ వంటి నైపుణ్యం కలిగిన చాటలు సహా అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమ్ పూర్తి నిషేధం. ఇది ఒక రకం. అయితే మనం ఇప్పుడు చూసుకున్నాం కదా. అయితే చూసాం కదా, ఇది అనేది మనకు చాలా కీ రూల్ పే చేస్తుంది. ఇవన్నీ డిలీట్. సో పోలీస్ జిల్లా శాఖ అధికారులను మేము విన్నవించుకుంది ఒకటే, పోను వ్యవస్థలో ఈ లక్కీ డ్రా స్కీములు బాగా వస్తున్నాయి. ఇది జూదంగా మారి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎవరు పట్టించుకుంటలేరు. ఇది నిజంగా ఇది మంచిది పద్ధతే కావచ్చు అని చెప్పి జూదంగా పరిగణించబడి వాళ్ళు డబ్బులు వెచ్చించి లాస్ అయ్యే విధానం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి జూదాన్ని ఎంకరేజ్ చేయదు. పోలీస్ శాఖ వారు దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పేం లేదు. అమ్ముదామంటే తగ్గ రేటు లేక వాళ్ళు ఇలాంటి స్కీములు పెట్టడం జరుగుతుంది. ఇది ఇది నిషేధించబడిన సంగతి వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి, ఇది తెలంగాణ రాష్ట్రంలో నిషేధం. లక్కీ డ్రాలు, లాటరీలు అనేది నిషేధం. కాబట్టి జిల్లా ఎస్పీ గారిని మేము సవినయంగా కోరుకునేది ఏంటంటే ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇది మనం గూగుల్లో కొట్టినా కానీ ఏదన్నా కానీ యాక్ట్ ప్రకారం చెప్తుంది. చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇటువంటి వాటిని ప్రోత్సహించకండి. ఎందుకంటే ఇప్పుడే మన తెలంగాణ చాలా గూండాలు, సెటిల్మెంట్లు, గాంజాయి, డ్రగ్స్, గుడుంబ, మద్యం మత్తులో విర్రవీగడం, బహిరంగ ఇట్లా చాలా న్యూసెన్స్ అనేవి పోను క్రియేట్ అవుతున్నాయి. సో దానిలో భాగంగా మరో ఇదొకటి కూడా, లాటరీలు కూడా, ఈ లక్కీ డ్రాలు కూడా వస్తే ఇంకా మధ్య తరగతి కుటుంబాలకు, పేద తరగతి కుటుంబాలకు ఒక ఆశతోని ముందుకు పోయి లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని మీద పోలీస్ శాఖ వారు దృష్టి పెట్టాలి. నిషేధించబడ్డ యాక్ట్ కాబట్టినే దీన్ని మీరు పరిగణించాల్సిందిగా కోరుతున్నాం. ఇది మీరు పరిగణించకపోతే పేకాట ఆడే వాళ్ళు కూడా లక్కీ డ్రాలు స్కీము అవన్నీ బ్యాన్ అయినప్పటికీ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటలేరు, కానీ మేము ఆడుతూనే వస్తుందని చెప్పి తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారిని, పోలీస్ శాఖ వారిని, సంబంధిత శాఖల వారిని మేము కోరుకునేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళకి తెలియదు ఇది గేమ్ అనేది, మన ఈ లక్కీ డ్రాలు, లాటరీ అనేది నిషిద్ధపడే సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి నిదానంగా ఒకసారి చెప్పండి. ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా వీటన్ని రద్దు చేసి వీటిని చేయవలసిందిగా జిల్లా ప్రజల తరపు నుంచి, క్యూఆర్ న్యూస్ తరపు నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.